తొలి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చాం. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. తొలి ఏకాదశి శయన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడింది. వేకువజామునుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరగా ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తొలి ఏకాదశి దర్శనం కోసం సంగారెడ్డి జిల్లా నలుమూలలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి పరిసర ప్రాంతాల వరకు భక్తుల రద్దీ కనిపించింది. గోవిందా గోవిందా అనే నినాదాలతో ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు తాగునీరు, ప్రసాదం, ప్రత్యేక క్యూ లైన్లు, వైద్య సేవలు, స్వచ్ఛంద సేవకుల సహాయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ దర్శనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. పర్వదినాన్ని పురస్కరించుకుని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసిదళార్చన మహోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల మధ్య సాగిన ఈ విశిష్ట పూజా కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తింది. అదేవిధంగా దంపతులు శాస్త్రోక్తంగా 7 శనివారాల వ్రతాన్ని నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అర్చనలు, మంగళహారతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేకువజామునుంచే ప్రారంభమైన దర్శనాలు రాత్రి వరకు కొనసాగగా సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతతో నిండిపోయింది. తొలి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడగా 1,00,000 తులసిదళార్చన, ప్రత్యేక పూజలు, 7 శనివారాల వ్రతాలు వైభవంగా జరిగాయి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీ వైకుంఠపురం భక్తులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి, క్షీర ఏకాదశి సందర్భంగా అనేక మంది భక్తులు వైకుంఠనాథుని శ్రీరంగనాథుని రూపంలో పాండురంగన్ రూపంలో దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి వచ్చేస్తున్నారు. వర్షాలు బాగా పడాలి, రైతులు సుఖశాంతులతో ఉండాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని శ్రీ వైకుంఠపురం తరపున అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆషాఢ తొలి ఏకాదశి. అంటే
ఆషాఢ మాసం ఏకాదశి నుంచి మనకు హిందువుల సాంప్రదాయం ప్రకారం పండుగలు ప్రారంభమవుతాయి. హోలీ తర్వాత జరిగే, ఉగాది తర్వాత జరిగే ఏకైక మొదటి పండుగ అండి. దీన్నే తొలి ఏకాదశి అని అంటారు, ఆషాఢ ఏకాదశి అంటారు, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు రుక్మిణి పాండురంగాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని ఆ వైకుంఠనాథుని పాండురంగాని రూపంలో మనం ఈ రోజు దర్శనం చేసుకుంటున్నాం. ఒకసారి చూడండి, పాండురంగాని రూపంలో వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటున్నాము. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకు, దైవజ్ఞులకు, దైవ భక్తులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో శ్రీ వైకుంఠపురంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీ అందరికీ అందుబాటులో ఉంచడానికి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వెసులుబాటు, సర్దుబాటులతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఏదైనా లోటుపాటు ఉంటే క్షమించి ఇలాగే కొనియాడాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.